హాయ్ అండి. సో, ఒక చిన్న విషయం మిమ్మల్ని అడుగుతాం అనుకుంటున్నాను. ఒక షాప్‌లో ఫిక్స్డ్ ప్రైసెస్ అనేది ఎందుకు పెడతారు చెప్పండి? సో, మనకి చుట్టుపక్కల ఉండే సరౌండింగ్స్‌లో షాప్స్ అన్ని కన్సిడర్ చేసుకొని, క్వాలిటీ బేస్ చేసుకొని, కాంపిటీటర్స్ పెడుతున్న ప్రైసెస్‌ని బేస్ చేసుకొని, తర్వాత మనం పడే కష్టం అంటే లైక్ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది? ఒక షాప్ దగ్గరికెళ్ళి హోల్‌సేల్ తెచ్చేసుకుంటున్నామా? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌కి పోయి తెచ్చుకుంటున్నామా? సో, ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఫిక్స్డ్ ప్రైసెస్ పెడతారు. ఈ మధ్య అందరూ ఆఫర్ల వెనక పడి, పడి, పడి మీరు మోసపోతున్నారు యాక్చువల్‌గా. ఎవరు ఆఫర్స్ ఇచ్చేవాళ్ళేం పిచ్చోళ్ళు కాదండి. ఖచ్చితంగా మనకు ఎనకాల ఏదో ఒకటి ఉంటదనమాట. సో, ఫిక్స్డ్ ప్రైసెస్ మా స్టోర్‌లో ఇక్కడ పెట్టాము అంటే, దానికొక రీజన్ అనేది ఉంటది. అది మీరు కొంచెం గ్రహించండి. సో, కస్టమర్స్ ఒస్తున్నారు. వచ్చి మొత్తం అంతా కూడా తీసేసి, పీకించేసి మొత్తం అంతా అయిపోయిన తర్వాత అక్కడికొచ్చి క్యాష్ కౌంటర్ దగ్గర బార్గెనింగ్‌కి కూర్చుంటున్నారు. దానివల్ల మీ టైం వేస్ట్, మా టైం వేస్ట్. మేమిచ్చే క్వాలిటీకి తగ్గట్టుగానే మా ప్రైసెస్ అన్నీ కూడా ఉన్నాయి. సో, ఇట్లా 1 అవర్, 1 ½ అవర్ అంతా కూడా స్పెండ్ చేసి ఈ విధంగా అలిగి వెళ్ళిపోతున్నారండి. అది అది అయితే ఇంక అసలు దారుణం అది. సో, వర్కర్స్ ఉంటారు గదా! ఆ వర్కర్లు గూడా కష్టపడుతూ ఉంటారనమాట. సో, ఖచ్చితంగా ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి ఫిక్స్డ్ ప్రైసెస్ అనేది గ్రహించి మా షాప్‌కనేది విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.